హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంట్రొడక్షన్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాము. యూనిట్ 1 ఇది మనకి. దీనికి సంబంధించిన సిలబస్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఇది కంటిన్యూయేషన్ క్లాస్ మనకి యూనిట్ 1కి సంబంధించి. సో ప్రతి ఒక్క క్లాస్ కింద మీకు నోట్స్ అనేది ఉంటుంది పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని అయితే లైక్ చేసేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకి ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటివి, డిఫరెంట్ వీడియోస్ అనేటివి వస్తున్నాయి ఫర్దర్గా కూడా. సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు. ఈ మధ్యనైతే వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయండి. మేము ఇంత కష్టపడి వీడియో పెట్టినప్పుడు కొంచెం వ్యూస్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి మాకు ఇస్తే ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ అనేటివి తీసుకురావడానికి. సో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, రీజన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్రైవ్డ్/మార్జినలైజ్డ్ గ్రూప్స్. సో లాస్ట్ క్లాస్లో మార్జినలైజేషన్ అనే టాపిక్ని స్టార్ట్ చేసి కాజెస్ వరకు డిస్కస్ చేశాము. ఇవాల్టి క్లాస్లో రీజన్స్ రెస్పాన్సిబుల్, ఏ రీజన్స్ మనకి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి ఈ మార్జినలైజ్డ్ గ్రూప్కి అనేది చూస్తున్నాం. సో ఇలా చూసుకున్నట్టయితే some of the important factors that are responsible for marginalization are exclusion, globalization, displacement, disaster, both natural and man-made. So కొన్ని మనకి ఇవ్వడం జరిగింది మార్జినలైజేషన్కి రెస్పాన్సిబుల్ అయ్యే ఫ్యాక్టర్స్. అవేంటి అని అంటే ఎక్స్క్లూజన్, గ్లోబలైజేషన్, డిస్ప్లేస్మెంట్, డిజాస్టర్, అది న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి చూద్దాం. ఫస్ట్ మనకి ఎక్స్క్లూజన్. ఇందులో చూసుకుంటే మార్జినలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ that denies opportunities and outcomes to those living on the margins while enhancing the opportunities and outcomes for those who are at the center. So marginalization, ఓకే, ఇంగ్లీష్లో దీని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ మీరు తీసుకున్నట్టయితే మనం మార్జిన్స్ అనేటివి గీస్తాం ఎగ్జామ్ రాసేటప్పుడు, అవునా? ఆ మార్జిన్స్ అవతల ఉన్న వాళ్ళని లేదా ఆ మార్జిన్స్ దగ్గర ఉన్న వాళ్ళని మార్జినలైజ్డ్ పీపుల్ అని అంటాం. సెంటర్ ఆఫ్ ద పేపర్లో ఉన్న వాళ్ళని ప్రివిలేజ్డ్ పీపుల్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా అలాగే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. మార్జినలైజేషన్ అనేది ఏం ప్రాసెస్ అంటున్నారు? ఆపర్చునిటీస్ని దక్కనివ్వకుండా చేసేది మార్జినలైజేషన్ ప్రాసెస్. అదే ఆపర్చునిటీస్ని ఎన్హాన్స్ చేసి అందించేది ఎవరికి? సెంటర్ ఆఫ్ ద సొసైటీలో ఉన్న వాళ్ళకి, ప్రివిలేజ్డ్ పీపుల్కి. ఓకే, డిప్రైవ్డ్/మార్జినలైజ్డ్ కంబైన్స్ డిస్క్రిమినేషన్ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్. సో ఈ మార్జినలైజేషన్ కానివ్వండి, డిప్రైవ్డ్ కానివ్వండి, రాంగ్ కాన్సెప్ట్ ఇదంతా కూడా డిస్క్రిమినేషన్ అండ్ సోషల్ ఇంక్లూజన్ ఇవన్నిటిని కంబైన్ చేస్తే వచ్చిన ప్రోడక్ట్. ఓకే, ఇట్ అఫెన్స్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ ఇట్ డినైస్ హ్యూమన్ రైట్స్. ఈ మార్జినలైజేషన్ వల్ల హ్యూమన్ రైట్స్ అనేటివి దెబ్బతింటున్నాయి అండ్ అలాగే హ్యూమన్ యొక్క డిగ్నిటీ కూడా దెబ్బతింటుంది. ఓకే, caste and class prejudice in many societies across the globe exclude many groups and communities and hinder their active participation in economic and social development. మీరు చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా డిస్క్రిమినేషన్ అనేది క్యాస్ట్ పరంగా, క్లాస్ పరంగా జరుగుతూనే ఉంది చాలా సొసైటీస్లో. ఓకే, ఓన్లీ ఇండియా అనే కాదు, వరల్డ్ వైడ్గా ఈ డిస్క్రిమినేషన్ అనేది క్యాస్ట్ పరంగా, క్లాస్ పరంగా అవుతూనే ఉంది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేటివి రావు. మనుషుల్ని మనుషుల్లా కాకుండా ఈ క్లాసును క్యాస్ట్ వల్ల విభజించడం వల్ల ఈ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండట్లేదు. ఓకే, సో ఇది ఎక్స్క్లూజన్ అంటే ఎక్స్క్లూడ్ చేయడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ గ్లోబలైజేషన్. Globalization has increased openness which has promoted development at the cost of equity. సో ఈ గ్లోబలైజేషన్ అనేది ఓపెన్నెస్ని ఇంక్రీజ్ చేసింది. ఓకే, కానీ ఈక్విటీ యొక్క కాస్ట్ మీద. ఇట్ ఈస్ వ్యూడ్ దట్ గ్లోబలైజేషన్ హ్యాస్ ఎన్హాన్స్డ్ ద గ్యాప్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నోట్స్ అండ్ థస్ బూస్టెడ్ మార్జినలైజేషన్. సో ఇక్కడ ఏమంటున్నారు, గ్లోబలైజేషన్ అనేది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యలో గ్యాప్ అనేది తీసేయడం ద్వారా కూడా మార్జినలైజేషన్ని బూస్ట్ చేసింది అనేసి అంటున్నారు. ఓకే, while it is true that some middle income developing countries as well as the most popular countries India and China are gaining out of globalization, yet the impact is not equally universal. So ఈ గ్లోబలైజేషన్ అనేది
చాలా వరకు హెల్ప్ అవుతుంది, కాదనట్లేదు, కానీ ఊహించినంత మేరకు అవ్వట్లేదు. ఓకే, మన పాపులర్ కంట్రీస్ ఇండియా, చైనాలో తీసుకున్నా సరే ఊహించినంత మేరకు మనకి ఉపయోగపడట్లేదు. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లేస్మెంట్. The development programs implemented by the government and increasing construction of development projects consistently displace a massive number of tribal, poor and weaker sections. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయడం, అవునా? సో గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ అనేటివి డెవలప్మెంట్ కోసం తీసుకొస్తుంది, ప్రాజెక్ట్స్ అనేటివి తీసుకొస్తుంది, కానీ దానివల్ల అక్కడ ఉన్న ట్రైబల్స్ కానివ్వండి, వీకర్ సెక్షన్స్ కానివ్వండి, పూర్ సెక్షన్స్ కానివ్వండి, వీళ్ళని డిస్ప్లేస్ చేయడం అవుతుంది. ఓకే, సో ఒక దగ్గర మనకి హాస్పిటల్ కట్టాలనుకోండి, అక్కడ స్లమ్ ఏరియా ఉంది, డిస్ప్లేస్ చేయడం ఇలా. దిస్ రిజల్ట్స్ ఇన్ మార్జినలైజేషన్ ఆఫ్ ఆల్రెడీ మార్జినలైజ్డ్ పీపుల్. సో ఆల్రెడీ మార్జినలైజ్డ్ పీపులే పూర్ పీపుల్, వీకర్ సెక్షన్ పీపుల్ అండ్ ట్రైబల్ పీపుల్, వాళ్ళని ఇంకా మార్జినలైజేషన్కి గురి చేయడం జరుగుతుంది డిస్ప్లేస్మెంట్ వల్ల. ఓకే, అండ్ లాస్ట్ ఏంటి మనకి డిజాస్టర్స్, న్యాచురల్ అండ్ అన్యాచురల్. చూద్దాం ఇప్పుడు. డిజాస్టర్స్ ఆర్ ఏ గ్లోబల్ ఫినామినా అండ్ ఎ సీరియస్ ఛాలెంజ్ టు డెవలప్మెంట్. డిజాస్టర్స్ అంటే ఏంటండి? ఎర్త్ క్వేక్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు కరోనా, ఇలాంటివన్నీ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. ఓకే, సో ఇది గ్లోబల్ ఫినామినా, ఓన్లీ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా జరిగే ఫినామినా ఇది, అవునా? సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఆపుతుంది డిజాస్టర్స్ అనేటివి. వల్నరబిలిటీ ఈజ్ లింక్డ్ టు బ్రాడర్ సోషల్ ఇష్యూస్ సచ్ యాజ్ పావర్టీ, సోషల్ ఎక్స్క్లూజన్, కాన్ఫ్లిక్ట్, ఎడ్యుకేషన్, హెల్త్, జెండర్ ఇష్యూస్ అండ్ మార్జినలైజేషన్. సో ఈ డిజాస్టర్స్ అయినప్పుడు వల్నరబిలిటీ, వీకర్ సెక్షన్స్కి ఇది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది సోషల్ ఇష్యూస్ పరంగా. అది పావర్టీ పరంగా కానివ్వండి, అంటే పూర్గా ఉండడము, సోషల్ ఎక్స్క్లూజన్ కానివ్వండి, మార్జినలైజేషన్ కానివ్వండి, ఫైటింగ్స్ కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, జెండర్ ఇష్యూస్ కానివ్వండి, అండ్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి. ఓకే, సో డిజాస్టర్స్ వల్ల కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మార్జినలైజ్డ్ పీపుల్. సో ఇంకా చూసుకున్నట్టయితే some of the most vulnerable marginalized groups in almost every society are. సో ఇక్కడ మనము vulnerable groups అంటున్నాము, marginalized groups అంటున్నాము. వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్క సొసైటీలో ఎవరు అనేసి. అందులో ఫస్ట్ కేటగిరీ ఉమెన్. ఓకే, అండర్ డిఫరెంట్ ఎకనామిక్ కండిషన్స్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హిస్టారికల్, కల్చరల్, లీగల్ అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్, marginalization of women can be seen from their exclusion from certain jobs and occupations. సో ఉమెన్ మార్జినలైజేషన్ మీరు ఈజీగా గమనించవచ్చండి. ఓకే, ఆడపిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలు జాబ్స్ చేయకూడదు, ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అది రిలీజియస్ పరంగా కానివ్వండి, కల్చర్ పరంగా కానివ్వండి, హిస్టరీ పరంగా కానివ్వండి, వీటన్నిటి వల్ల మార్జినలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎకనామిక్ కండిషన్స్ మాత్రం చెప్తున్నాను. ఉమెన్ బిలాంగింగ్ టు లోవర్ క్లాసెస్, లోవర్ క్యాస్ట్, ఇల్లిటరేట్ and the poorest region have been marginalized more than the better off counterparts. సో ఏమంటున్నారు ఇక్కడ? పూర్ రీజియన్లో లోవర్ క్యాస్ట్ వాళ్ళు, లోవర్ క్లాస్ వాళ్ళు, చదువుకొని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా మార్జినలైజేషన్కి గురవుతున్నారు అనేసి అంటున్నారు. ఓకే, సో దాదాపుగా ఈ మార్జినలైజేషన్ అనేది చదవడం వల్ల, అలాగే జాబ్స్ చేయడం, ఎకనామికల్గా ఇండిపెండెంట్ అవ్వడం, ఇలాంటి వాటి ద్వారా తగ్గించవచ్చు. నెక్స్ట్ కేటగిరీ చూస్తే PWD. People with disabilities have had a battle against centuries of biased assumptions, harmful stereotypes and irrational fears. సో ఈ పీపుల్ విత్ డిసేబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటి నుంచో సొసైటీ తోటి ఫైట్ చేస్తూనే వస్తున్నారండి. ఓకే, స్టీరియోటైప్స్ ఉండడం, వాళ్ళ మీద బయాస్డ్ అసంప్షన్స్ ఉండడం, అసలు లాజికల్ లేని ఫియర్స్ అనేటివి ఉండడము, వీటన్నిటి వల్ల మార్జినలైజేషన్కి గురవుతున్నారు. The stigmatization of disability resulted in the social and economic marginalization of generations with disabilities and thus has left people with disabilities in a severe state of misery for centuries. So, భయాల వల్ల, స్టీరియోటైప్స్ వల్ల వాళ్ళని పట్టించుకోకపోవడం, సోషల్గా ఎకనామికల్గా వెలివేయడం, ఇలాంటివన్నీ జరిగేసరికి కొన్ని జనరేషన్స్ నుంచి డిసేబిలిటీస్కి మార్జినలైజేషన్ అనేది అవుతుందండి. ఓకే, సో సెంచరీస్ నుంచి వాళ్ళకు ఒక పూర్ కండిషన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎల్డర్లీ అంటే ముసలి వాళ్ళు. బీయింగ్ పాస్ట్ మిడిల్ ఏజ్ అండ్ అప్రోచింగ్ ఓల్డ్ ఏజ్ రాదర్ ఓల్డ్. సో ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, మిడిల్ ఏజ్ పాస్ అయిన వాళ్ళు, ఓల్డ్ ఏజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు, వీళ్ళని ఎల్డర్లీ అంటారు. ఏజింగ్ ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ అండ్ ఇర్రివోకబుల్ ప్రాసెస్ ఇన్ లైఫ్. సో ఏజింగ్ అనేది
కామన్ ప్రాసెస్ అండి. ఎప్పటికీ మనం పుట్టిన పిల్లలు లెక్క ఉండం కదా, పెరుగుతూనే ఉంటాం. అందరికీ ఓల్డ్ ఏజ్ అనేది వస్తూనే ఉంటుంది. For most nations, regardless of their geographic location or developmental stage, the 80-year-olds or over age group is growing faster than any younger segment of the older population. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా కంట్రీస్లో జాగ్రఫిక్ లొకేషన్ని మీరు వదిలేయండి, కానీ మీరు కంట్రీస్ మొత్తంగా యావరేజ్గా చూసుకున్నట్టయితే 80 years ఓల్డ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు యంగర్ జనరేషన్ కంటే. ఎల్డర్లీ ఉమెన్ ఫ్రమ్ ద మెజారిటీ ఆర్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అమాంగ్ దెమ్. వాళ్ళల్లో మళ్ళీ ముసలి వాళ్ళల్లో కూడా ఉమెనే ఎక్కువగా ఉన్నారు, అండ్ అలాగే మార్జినలైజ్ గ్రూప్సే ఎక్కువగా ఉన్నారు. సో దీనివల్ల కూడా మార్జినలైజేషన్ అనేది చాలా పెరిగిపోయిందండి ఎల్డర్లీలో కూడా. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎథ్నిక్ మైనారిటీ, a group that has different national or cultural tradition from the majority of the population. The term ethnic minority refers to marginalized people of the same race or nationality who share a distinctive culture. So ethnic minority అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ నేషనల్ కానివ్వండి, కల్చరల్ ట్రెడిషన్లో కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో ఈ టర్మ్ అనేది వస్తుంది. సో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే సేమ్ రేస్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు, కానీ డిఫరెంట్ కల్చర్ తోటి వాళ్ళని ఎథ్నిక్ మైనారిటీ అంటాం. ఓకే, సేమ్ రేసే ఉంటుంది కానీ డిఫరెంట్ కల్చర్ తోటి. A minority is a sociological group that does not constitute politically dominant voting majority of the total population of a given society. సో ఎక్కువ మనకి మెజారిటీ ఆఫ్ ద సొసైటీలో మైనారిటీ అనేది ఎక్కువగా మింగిల్ అవ్వలేకపోతాము, అండ్ మార్జినలైజేషన్ ఉంది కాబట్టి ఇంకా ఆయనకు కూడా మింగిల్ అవ్వలేము. ఓకే, పొలిటికల్గా కూడా డామినెంట్ ఏది ఉంటుంది మనకి, మెజారిటీ వాళ్ళే ఉంటారు. ఇట్ మే ఇంక్లూడ్ ఎనీ గ్రూప్ దట్ ఈస్ సబ్నార్మల్ విత్ రెస్పెక్ట్ టు ఏ డామినెంట్ గ్రూప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ స్టేటస్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, వెల్త్ అండ్ పొలిటికల్ పవర్. సో ఈ ఎథ్నిక్ మైనారిటీ అనేది వెల్త్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, స్టేటస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, పొలిటికల్ పవర్ పరంగా కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే ఎవ్రీ లార్జ్ సొసైటీ కంటైన్స్ ఎథ్నిక్ మైనారిటీస్. ప్రతి పెద్ద సొసైటీలో ఎథ్నిక్ మైనారిటీస్ ఉంటాయండి మీరు చూసుకున్నట్టయితే. ఓకే, దే మే బి మైగ్రెంట్, ఇండిజియస్ or landless nomadic communities or religious minorities that have a different faith from the majority. So majority of the people కంటే వీళ్ళు సపరేట్గా ఉంటారు మైనారిటీ వాళ్ళు. మనకి మీరు చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మైనారిటీ వాళ్ళకి సపరేట్ కేటగిరీ అనేది ఉంటుంది. సో ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా మెజారిటీ పీపులే కాకుండా మైనారిటీ పీపుల్ కూడా ఉంటారు. అది రిలీజియస్ పరంగా కానివ్వండి, ఒక దేశం నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదా నొమాడిక్ పీపుల్ అంటారు కదా వాళ్ళు కానివ్వండి, ల్యాండ్ లేకుండా తిరిగే వాళ్ళు అనమాట, ప్లేస్ టు ప్లేస్, వాళ్ళని నొమాడిక్ కమ్యూనిటీస్ అంటాం, వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మైనారిటీస్ కిందకు వస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యాస్ట్ గ్రూప్స్ గురించి చూద్దాం. The caste system is a strict hierarchical social system based on underlying notions of purity and pollution. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక ఆర్డర్ సోషల్ సిస్టమ్ అయిపోయిందండి ఇది. ఓకే, ఈ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కింద ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది కూడా ఒకటి అయిపోయింది. ఓకే, బ్రాహ్మిన్స్ ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ హైరార్కీ అండ్ శుద్రాస్ ఆర్ దళిత్స్ ఆర్ ద ఎస్సీ కాన్స్టిట్యూట్ ద బాటమ్ ఆఫ్ ద హైరార్కీ. సో ఆర్డర్ ఆఫ్ ద ర్యాంకింగ్ ద్వారా అయింది క్యాస్ట్ సిస్టమ్ అనేది మనకి. బ్రాహ్మిన్స్నేమో టాప్లో పెడతారు, దళిత్స్ మరియు ఎస్సీ వాళ్ళనేమో బాటంలో పెడతారు. ఇది మనకు తెలిసిన విషయమే. మార్జినలైజేషన్ కూడా దీనివల్లే అవుతుంది. ద మార్జినలైజేషన్ ఆఫ్ దళిత్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్ స్పియర్స్ ఆఫ్ దేర్ లైఫ్, వయలేటింగ్ బేసిక్ హ్యూమన్ రైట్స్ సచ్ as సివిల్, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్. సో ఈ మార్జినలైజేషన్ వల్ల హైరార్కీలో డౌన్లో ఉన్న వాళ్ళు ఎవరు? దళిత్స్. సో వాళ్ళు సోషల్ పరంగా కానివ్వండి, ఎకనామిక్ పరంగా కానివ్వండి, కల్చరల్ పరంగా కానివ్వండి చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నారు. హ్యూమన్ రైట్స్ కూడా వాళ్ళకు ఇవ్వరు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే లిటరసీ రేట్స్, పర్చేసింగ్ పవర్ అండ్ పూర్ హౌసింగ్ కండిషన్స్ అమాంగ్ దళిత్స్ ఆర్ వెరీ లో. సో చదువుకోవడం అనేది కూడా దళిత్స్ మధ్యలో చాలా తక్కువగా ఉండేది. ఫిజికల్ సెగ్రిగేషన్ ఆఫ్ దేర్ సెటిల్మెంట్స్ ఈజ్ కామన్. ఫిజికల్గా సెగ్రిగేషన్ కూడా మీరు సొసైటీలో చూడొచ్చు దళిత్స్ని. హవెవర్ ఇట్ రీసెంట్ ఇయర్స్ డ్యూ టు అఫర్మేటివ్ యాక్షన్ అండ్ లీగల్ ప్రొటెక్షన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ మార్జినలైజేషన్ ఈస్ రెడ్యూసింగ్. ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో చూసుకున్నట్టయితే మొత్తంగా పోయిందని మనం చెప్పలేము, బట్ కొంతవరకు రెడ్యూస్ అయిందని మాత్రం చెప్పగలుగుతాము డ్యూ టు సమ్ లీగల్ ప్రొటెక్షన్స్. ఓకే, అండ్ అలాగే చాలామంది కూడా అందరినీ మనుషుల్లా చూడడం వల్ల. సో క్యాస్ట్ బేస్డ్
మార్జినలైజేషన్ గురించి చూసాము. ఇప్పుడు ట్రైబ్స్ గురించి చూద్దాం. ఇన్ ఇండియా ద పాపులేషన్ ఆఫ్ ఎస్టీ ఈజ్ అరౌండ్ 84.3 million and is considered to be socially and economically disadvantaged group. ఇండియాలో మనకి ఎస్టీ యొక్క పాపులేషన్ చూసుకున్నట్టయితే 84.3 million ఉన్నారు. సో వీళ్ళని సోషల్గా కానివ్వండి, ఎకనామికల్గా కానివ్వండి డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ కిందకి తీసుకొస్తారు. దే ఆర్ మెయిన్లీ ల్యాండ్లెస్ విత్ లిటిల్ కంట్రోల్ ఓవర్ రిసోర్సెస్ సచ్ యాజ్ ల్యాండ్, ఫారెస్ట్ అండ్ వాటర్. ట్రైబ్స్ ఎక్కువగా అడవులలో ఇలా ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి ల్యాండ్ అనేది ఉండదు. ల్యాండ్ కూడా ఫారెస్ట్ ల్యాండే ఉంటుంది, వాటర్ కూడా ఫారెస్ట్లోనే తాగుతారు. సో రిసోర్సెస్ అన్నీ కూడా ఫారెస్ట్వి యూజ్ చేసుకుంటారు. దే కాన్స్టిట్యూట్ అగ్రికల్చర్, క్యాజువల్, ప్లాంటేషన్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్స్. సో ఎక్కువగా ఈ అగ్రికల్చర్ ద్వారా, ప్లాంటేషన్స్ ద్వారా, ఇండస్ట్రియల్ లేబరర్స్ ద్వారా సంపాదన అనేది ఉంటుంది. దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ పావర్టీ, లో లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ పూర్ యాక్సెస్ టు హెల్త్ కేర్ సర్వీసెస్. సో దీనివల్ల పూర్ అనేది పెరిగింది, పావర్టీ, అలాగే ఎడ్యుకేషన్ తగ్గింది, అండ్ అలాగే హెల్త్ కేర్ సర్వీసెస్కి కూడా సరైన యాక్సెస్ అనేది లేదు. ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ ద మార్జినలైజ్డ్ ఆర్ categorized as the SCs, STs, denoted tribes, nomadic tribes and other backward classes. సో ఇండియాలో ముఖ్యంగా మార్జినలైజ్డ్ పీపుల్ అంటే ఎస్సీస్ని కానివ్వండి, ఎస్టీస్ని కానివ్వండి, డినోటెడ్ ట్రైబ్స్ని కానివ్వండి, నొమాడిక్ ట్రైబ్స్ని కానివ్వండి, ఇతర బ్యాక్వర్డ్ క్లాసెస్ని కానివ్వండి తీసుకొస్తారు. ఇట్ ఈస్ వైడ్లీ ఎక్నాలెజ్డ్ దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు అచీవ్ ఎ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. సో ఇదంతా కూడా ఈ మార్జినలైజేషన్ అనేది తగ్గించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటి మనకి ఎడ్యుకేషన్. ఓకే, ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్విప్ చిల్డ్రన్ టు ద బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీ ఫర్ సెక్యూరింగ్ ఎ మీనింగ్ఫుల్ ప్లేస్ ఇన్ సొసైటీ అండ్ thus fostering a process of developing an egalitarian society. సో స్కూల్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీనింగ్ఫుల్ స్టడీస్ అనేటివి ప్రొవైడ్ చేయడం, దాని ద్వారా సొసైటీలో ఉన్న ఈ మార్జినలైజేషన్ అనేది తీసేయడం, సో ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది పిల్లలు మెయింటైన్ చేయడం. ఓకే, ఇలా చూసుకుంటే however a large number of children are still excluded from the educational system and hence cannot participate meaningfully in the economic, social, political and cultural life of their communities. కానీ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది పిల్లలకి ఇంకా కూడా ఎడ్యుకేషన్ అనేది అందట్లేదు. సో అందుకే ఇంకా కూడా ఫుల్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్కరికి లేదు సొసైటీలో. ఓకే, పొలిటికల్ పరంగా కానివ్వండి, కల్చరల్ పరంగా కానివ్వండి, సోషల్ పరంగా కానివ్వండి. సో ఇవి మనకి రీజన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్రైవ్డ్/మార్జినలైజ్డ్ గ్రూప్స్. దీంట్లోనే ఎక్స్క్లూజన్ గురించి చూసాం, గ్లోబలైజేషన్ గురించి చూసాం, డిస్ప్లేస్మెంట్ గురించి చూసాం, డిజాస్టర్స్ న్యాచురల్ అండ్ అన్యాచురల్ అంటే మ్యాన్మేడ్ గురించి చూసాము, అండ్ అలాగే ఉమెన్ కానివ్వండి, అండ్ ఆల్సో పీపుల్ విత్ డిసేబిలిటీస్, క్యాస్ట్ బేస్డ్ మార్జినలైజేషన్, ట్రైబ్స్ గురించి, వీటన్నిటి గురించి చూసాం. సో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది పీడిఎఫ్ రూపంలో, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.